ప్రభునందు దేవుని బిడ్డలకి మరి యూట్యూబ్ చూస్తున్నటువంటి మొదటిగా వీక్షిస్తున్న ప్రజలందరికీ మరి చిన్న మనవి, ఎందుకనగా యూట్యూబ్ మీరు చూస్తున్నట్లయితే యూట్యూబ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకనగా మీరందరూ కూడా చూసి మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి, మీ యొక్క బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ద్వారా మీరు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. ప్రార్థన చేసుకుందామండి. అందరూ కూడా ఏకీభవించుదాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకమైన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. నీ ప్రియ బిడ్డలు ప్రభువా, ఈ యొక్క యూట్యూబ్ చూస్తున్నటువంటి ప్రజలు నాయన, వారితో మీరు మాట్లాడండి ప్రభువా. తండ్రి, కుమార పరిశుద్ధ నామములో లేఖనమాల్లో నాయన ఉన్నటువంటి వాక్యాన్ని బోధిస్తుండగా ప్రభా, వాళ్ళ హృదయాలకి ఏ ఒక్క వాక్యం అవసరమో ప్రభా, ఆ వాక్యాన్ని వినిపించి నాయన వాళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి బాధని తెప్పరిల్లు చేయండి తండ్రి. వినగలిగిన చెవులు, గ్రహించుకునే హృదయం బిడ్డలకు దయచేయండి. మంచి నేలను పడినైనా ఆ పంటనైనా మనం కోసుకుని అయ్యా పంట మోసుకుని వచ్చే కృపను దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు ఆకర్షించండి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో నాయన ప్రతి వారి హృదయాలతో మీరు మాట్లాడి ప్రభా, వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య నుంచి కూడా నాయన మీరు నాయన మాట్లాడి ఈ రాత్రి వేళ బిడ్డలతో అందరితో కూడా మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. వాక్యచానంలోకి వెళ్దామండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము అలాగనే 23వ వచనములో దేవుడు ఒక చిన్న మాట మనతో మాట్లాడుకుంటున్నాడు. ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అందున సముద్రమును తుఫాను లేచి అందున ఆ ధోని అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన ఎదిరించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభా, నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించము చెప్పి ఆయనను లేపిరి. స్తోత్రం. అందుకైనా అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు? వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దించగా మిక్కిలి నిమ్మయమాయెను. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక. దేవుని కుమార్తె కుమారులారా, దేవుడు ఈ రాత్రి మీతో మాట్లాడుచున్నాడు. ఎందుకనగా గాలి, తుఫాను అనగా ఏంటి? ధోని అంటే ఏంటి? ధోనిలో ఎవరు ఉండాలి? ధోని అంటే ఏంటి? అక్కడ మనకు లేఖనామాల్లో చూస్తే ధోని అంటే పడవ అనుకుంటాం, ఏదో నీళ్ళలో వెళ్ళే పడవ అనుకుంటాం. కానీ మన హృదయమే దేవునికి ధోనే, మన హృదయమే దేవుని ఆలయము. ఇక్కడ శిష్యులు ఏం చెప్తున్నారు? ప్రభా, నశించిపోతున్నాము, నీకు చింత లేదా అన్నాడు. చూడండి ప్రియులారా, దేవుడు చింత లేకుండానే కలవరి శిలువలో నీకోసం నా కోసం యాగమెత్తాడా? చింత లేకుండానే 33.5 కొడ్డా దెబ్బలు తిన్నాడా? చింత లేకుండానే నీకోసం ఆయన రక్తమంతా, ఆయన 33.5 సంవత్సరాలు ఆ సేవా పరిచర్యలో నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన ఎన్ని శ్రమలు పడి ఉన్నాడు. శ్రమ, దుఃఖము లేకుండానే ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడా? ఆయన నీ కొరడా దెబ్బలు తిన్నాడా? ఆయన హింసపడి, సోపబడి ఆఖరి బొట్టు వరకు నీ కొరకు నా కొరకు రక్తం కాచిన దేవుడండి. చింత లేదని చెప్తున్నారు. ఎందుకు చింత లేదు? నీకోసం విచారిస్తున్నాడు ప్రభు. ఎందుకనగా నీవు లోకంలో నుంచి, చీకటిలో నుంచి వెలుగులోకి రావాలని ప్రభు ప్రయాస. వెలుగులో నుంచి, చీకటిలో నుంచి వెలుగులోకి రావాలని ఎంతో దేవుడు ఆశపడుతున్నాడు. నిన్ను పలుమార్లు నా కుమారుడు, నా కుమార్తె నిన్ను పిలుస్తున్నాడు. కానీ నీవు నిర్లక్ష్యం చేస్తున్నావు కుమారుడు, కుమార్తె. దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. ఎందుకనగా దేవుడు ఎన్నిసార్లు గద్దించిన లోబడిన నొల్లని ప్రజలు ఎంతో మంది ఉన్నారు. ఎందుకనగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. ఇదిగో నువ్వు లోబడట్లేదు, ఎన్నో పరిమాణాలు సేవకుల చేత చెప్పిస్తున్నాడు. అలాగే యూట్యూబ్ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, టీవీ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు సెల్ ఫోన్కి ఇచ్చిన సమయం, నీవు సెల్ ఫోన్లో చెడు అన్నీ చూసే సమయం అంతా కూడా దేవుడి సమయంలో గడుపుతావని ఎన్నో పలుమార్లు దేవుడు నీతోనే మాట్లాడాలనుకుంటున్నాడు. నశించిపోతున్నాము అన్నారు. ఎలా నశించిపోతున్నారు? ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఇవాళ దేవుడు నీ పక్షానే ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు. కానీ చిన్న రోగం వస్తే మీరేమనుకుంటున్నారు? ప్రభువా, మేము నశించిపోతున్నాము,
మేము చనిపోతాం, నీకు ఇష్టమా ప్రభు, మా కోసం మీరు ఏమీ చేయట్లేదు అంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నీకోసం ఏం చేయకుండా ఉన్నాను, నీతో మాట్లాడాలని సిద్ధంగా ఉన్నాను, నీకేం కావాలి నా కుమారుడా నా కుమార్తె అని అడగటానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నువ్వు చోటు పెట్టట్లేదు అంటున్నాడు. దేవుడికి సమయం ఇవ్వకుండా, ప్రార్థనకి సమయం ఇవ్వకుండా లోకంలో తిరుగులాడుతా లోకానుసారంగా బ్రతుకుదామని వెళ్ళిపోతూ తిరిగి దేవుణ్ణి మనం ఏమడుగుతున్నాం, నీకు చింత లేదా అని అడుగుతున్నాం. దేవుని స్తోత్రం. అక్కడ ఉన్న ధోనిలో ఉన్నటువంటి శిష్యులు కూడా యేసుప్రభు వారు చేస్తున్నటువంటి అద్భుత కార్యములు ఎన్నో చూశారు. ఎందుకనగా గుడ్డి వారు కళ్ళు తెరిచారు, మూగవారితో మాట్లాడించారు, అంగహీనులు నడిచారు, నాయరు కుమార్తెను బతికించారు, సేన దెయ్యం పట్టిన వాడిని విడిపించారు, ఊరు విధవరాల కొడుకుని బ్రతికించారు. ఎన్నో అద్భుత ఆశ్చర్యక్రియలు ప్రభువారు చేసి ఉన్నారు. వారితోనే చేశారుగా, ఎక్కడ చేయలేదుగా. వాళ్ళు అనుకోవచ్చు కదా, దేవుడు ఇన్ని కార్యాలు మన మధ్య నుండి చేసిన దేవుడు ఈ కార్యం చేయడా అని. చూడండి, గొప్ప తుఫాను అలలు ఎందుకు వస్తున్నాయి ఈ రోజున? ఉప్పొంగుతున్నటువంటి బాధలు నీకెందుకు వస్తున్నాయి, రోగాలు నీకెందుకు వస్తున్నాయి, అప్పులు నీకెందుకు ఉంటున్నాయి, శ్రమలు నీకెందుకు ఉంటున్నాయి, దుఃఖం నీకెందుకు ఉంటుంది? అలాంటి శ్రమలు ప్రభు పంపిస్తున్నారు. చూడండి ప్రియులారా, దేవుడికి తెలియదా? అలల్లో పడుకున్న దేవుడికి తెలియదా? ఆ ధోనిలో పడుకున్న దేవుడికి తెలుసు, ఎందుకనగా పంపించింది ఆయన. హల్లెలూయా. వీళ్ళు ఏం చేస్తారో చూద్దామని చెప్పి ఒక చిన్న టెస్ట్ శిష్యులకు చేసి ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేశారు? అల్ప విశ్వాసంగా, దేవుడు మన పక్షాన ఉన్నాడే, దేవుడు మనతో ఉన్నాడే, ఈ ఉపద్రవి మనల్ని ఏం చేసిద్ది, ఈ గాలి తుఫాను మనల్ని ఏం చేసిద్ది, మన ప్రభు మన దగ్గర ఉన్నప్పుడు మనకేలా చింత అని అనుకోలేదు. ఈరోజు నువ్వు కూడా అలాగే అనుకోవట్లేదు. దేవుడు మన పక్షాన ఉన్నాడే, మనతోనే ఉన్నాడే, దేవుడు అనేకమైన సేవలతో మాట్లాడుతున్నాడే, దేవుడు నాతోనే వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడే, పాటల ద్వారా మాట్లాడుతున్నాడే, దేవుడు నా పక్షానే ఉన్నాడే అని చెప్పి ప్రతిరోజు ఆదివారం చర్చికి వెళ్ళి వచ్చేసి బైబిల్ తీసుకెళ్ళిపోయి టేబుల్ మీద పెట్టేసి మళ్ళా వారానికి దులుపుకొని తీసుకెళ్తే దేవుని మహిమ ఎలా తెలుస్తుందండి? దేవుని స్తోత్రం. ప్రతి వారు కూడా ఎంతో బద్ధకస్తుల్లాగా ఎంతో నిద్రకి సమయం ఇస్తున్నారు, లోకానికి సమయం ఇస్తున్నారు, లోక పొగడికి సమయం ఇస్తున్నారు, ఫంక్షన్లకి పార్టీలకి సమయం ఇస్తున్నారు. దేవుని సన్నిధిలో కూర్చుని మోకరించి మోకాళ్ళేసి దేవునికి స్తుతించుటలో సమయం నీకు లేదా అని దేవుడు అడుగుతున్నాడు. నీకు ఎలాంటి శ్రమలైనా నేనున్నాను అంటున్నాడు. భయపడకుము. ఈ రోజున ఆ రోగాలతో ఉన్నావేమో, ఒకవేళ డాక్టర్ నీకు చెప్పారేమో ఇంకా ఇది నీకు ఆఖరి టైం, నువ్వు ఇంకా బ్రతకవు, నువ్వు చనిపోతావని ప్రభు మరి డాక్టర్లు మీతో చెప్పారేమో, కానీ దేవుడు అంటున్నాడు నమ్మిక మాత్రం ఉంచమన్నాడు. చనిపోయేటప్పుడు లాజరు ఇష్టమైన కుమారుడు దేవుడికి. అయితే మార్త అన్నది, ప్రభువా నీ కుమారుడు చనిపోతున్నాడు, నీకు చింతలేదా అన్నట్టు మాట్లాడింది. ఎందుకంటే అప్పుడు మార్తను అన్నాడు, మార్త, నా యందు విశ్వాసం ఉంచిన వారు చనిపోయినా బ్రతుకుతారు. దేవుని స్తోత్రం. ఎందుకంటే యోహాను సువార్తలో ప్రతి ఒక్క మాట మనతో మాట్లాడి ఉన్నారు. మీరు కూడా దేవుని వాక్యాలు ఎత్తుపెట్టి ప్రార్థన చేయండి. శ్రమలో దుఃఖంలో ఉండి నీకు చెప్పుకున్నా నాకు చెప్పుకున్నా పక్కింటి వారికి చెప్పుకుంటున్నా అది మనకి ఏమీ ప్రయోజనకరంగా ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఒకానొకప్పుడు ఎన్నో రోగాలతో పీడించబడుతూ, ఎన్నో చేతబడి శక్తులతో పీడించబడుతూ, రోగాలతో చుట్టుముట్టుకుని ఒక్క క్షణము కూడా నాకు నెమ్మది లేకుండా ఉన్నటువంటి సమయాలు ఎన్నో గడిపాను. నేను కూడా అనుకున్నా, చాలా చోట్లకి వెళ్ళాను, ప్రతి పాస్టర్ దగ్గర చేతులేసి ప్రార్థన చేయించుకుంటే నాకేదో స్వస్థత వచ్చేది, నాకేదో ఆరోగ్యం వచ్చేది అనుకున్నాను. కానీ నేను ఎప్పుడైతే క్రమం తప్పకుండా ప్రభు సన్నిధిలో మోకాళ్ళేసి నా పరిస్థితిని ప్రభుకు చెప్పుకున్నానో, దేవుడు అప్పటి నుంచి నాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. ఎప్పుడైతే నేను దేవుని సన్నిధిలో నా ప్రతి సమస్యని ప్రభు పాదాల దగ్గర కూర్చొని మొరపెట్టుకున్నానో, దేవుడు అప్పటి నుంచి నా లైఫ్ స్టైల్ మార్చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకనగా చాలామంది దేవుని సన్నిధిలో మోకరించి దేవుడు ఇచ్చిన వాటిని పొందుకుంటామో అరుదు. చాలామందికి తెలియదు ఆత్మ ఫలాలు ఏమనగా. దేవుని ఫలాలు ఇచ్చడానికే సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు వెళ్ళి కూర్చొని నువ్వు మాట్లాడింది ఎలా ఇస్తాడు? చూడండి, అమ్మని అడుగుతాం, అమ్మ అన్నం పెట్టు అంటాం. అమ్మ అన్నం పెట్టుంటేనే పెట్టిద్దా, లేకపోతే పెట్టొద్దంటే పెట్టిద్దా? పెట్టమంటేనే పెట్టిద్దా అమ్మైనా సరే అన్నం. అట్లాగే ప్రభు అయినా సరే, తండ్రి నాకు ఇది చెయ్యని నువ్వు మోకరించి అడుగు. ఈ రోజు నుంచి దేవుడు నీ గొప్ప కార్యం చేయబోతున్నాడు. కుమార్తె కుమారులారా, ఇలాంటి శ్రమల్లో ఉన్నావేమో, అలలు తుఫాన్లు, గాలి తుఫాన్లు, పెనుగాళ్ళు నేను చచ్చిపోదాం అనుకుంటున్నావేమో,
దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ రోజుతో నాకు ఆఖరి సమయం నువ్వు అనుకుంటున్నావేమో, నా అప్పులు ఇంకా తీరవు, నా బ్రతికి ఇంకా మారదు అనుకుంటున్నావేమో. దేవుడు నీ అప్పులు తీరవచ్చబోతున్నాడు. నా రోగం ఇంకా తగ్గదు, నేను చచ్చిపోతాను, నేను నశించిపోతున్నాను అనుకుంటున్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ రోగాలకి ఫుల్ స్టాప్ దేవుడు పెట్టబోతున్నాడు. దేవుడు అలాగే నీ పిల్లలకి పెళ్ళిళ్ళు కాలేదు, వివాహం కాలేదని నువ్వు బాధపడుతున్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు నీ కుమార్తెకి నీ కుమారులకి నేను వివాహం చేస్తానని మాట ఇస్తున్నారు. అలాగే నీ భర్తకి ఇంకా అనారోగ్యం తగ్గదని నువ్వు బాధపడుతున్నావే, నీ భార్యకి అనారోగ్యం తగ్గదని బాధపడుతున్నావేమో, దేవుడి ముందు మోకరించి ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నీ కార్యం చేస్తాడు. నాకు చేసిన దేవుడు మీకు చేయడా అండి? నేను ఎన్నో శ్రమంలో నుంచి వచ్చాను, ఎంతో దుఃఖంలో నుంచి వచ్చాను, ఎన్నో బాధల నుంచి చూసిన వారు నేను చనిపోద్దేమో, ఈ అమ్మాయి ఇంకా బ్రతకదు అన్న స్థితిలో నుంచి ప్రభు నన్ను కాపాడి ఈరోజు ఈ యొక్క యూట్యూబ్ చూస్తున్న మీకు పరిచయం చేశాడు. దేవుని స్తోత్రం. నాకు చేసిన దేవుడు మీకు చేయడా? చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. కాబట్టి అలాంటి శ్రమలతో అలాంటి కొట్టుకుపోతున్నటువంటి సుడిగుండాల్లో నువ్వు చిక్కుపోయి ఉన్నావేమో, నాకేమీ కూడా తోచట్లేదు. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటున్నావా, బంధువుల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటున్నావా, స్నేహితుల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటున్నావా? ఎవ్వరు నీ బాధ తీర్చగలరు, ప్రభు అయిన యేసు మాత్రమే తీర్చగలడు. హల్లెలూయా. ప్రతి సమస్య నుంచి ప్రభు విడుదలిస్తాడు. ఈ రోజున దేవుని నమ్మిన నీవు తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? మనం ఎవరిని వెళ్ళి సహాయం అడిగినా ఎవ్వరు సహాయం చేయరు, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే చేయగలిగిన శక్తిమంతుడు, సమర్థుడు. నువ్వు దేవుడు చేసిన కార్యములు అనేక మందికి నువ్వు సాక్షిగా నిలబడాలి. నువ్వు వెలుగులో నుంచి, నువ్వు చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చి నువ్వు అనేకుల్ని చీకటి నుంచి వెలుగులోకి తీసుకురావాలి. నువ్వు వెలిగించబడాలి, ఇతరుల్ని వెలిగించాలి. దేవుని స్తోత్రం. దేవుడు మాట అన్నాడు, మీరు దీపం వెలిగించి కొంచెం కింద మంచం కింద పెడుతున్నారా అన్నాడు. మనం ఎక్కడ పెడుతున్నాం ఒకసారి ఆలోచించారా? కొంచెం కింద ఉన్నామా, మంచం కింద ఉన్నామా, దీపస్తంభం మీద ఉన్నామా? దేవుని స్తోత్రం. నీ ప్రార్థనే నేను దీపస్తంభానికి ఎక్కిస్తుంది యేసునామమున. నీ ప్రార్థనే అంచెలంచెలుగా నిన్ను ఎదిగిస్తానికి కారణం నీ కుటుంబ ప్రార్థన. నువ్వు పిల్లలతో మాట్లాడుతున్నావా, నీ భర్తతో మాట్లాడుతున్నావా? కుటుంబం ప్రార్థన చేసుకుందామని చెప్పి స్త్రీవైన నీవు, జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకున్నట్లుగా నీవు ఇల్లు కట్టుకుంటున్నావా? నీ బిడ్డలతో మాట్లాడుతున్నావా? నీ భర్తతో మాట్లాడుతున్నావా? మన కుటుంబ ప్రార్థన చేసుకుందామని చెప్తున్నావా? ప్రార్థన జీవితం లేనిదే ఏ మనిషి ముందుకెళ్ళడండి. అది సేవకులైనా, విశ్వాసులైనా, ఇంకెవరైనా కావచ్చు. ప్రార్థనా జీవితం లేనప్పుడు మనం ఏమి కూడా చేయలేము. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ప్రభుని సాగిలపడి మనకున్న సమస్యని మనము దేవుని సన్నిధిలో ఇచ్చిగా గనక తన కన్నీళ్లు గోడ తట్టు తిరిగి ఎలాగైతే మరి ఏడ్చి ఉన్నాడో, దేవుడు యెషయా నడిమిసాల్లోకి వెళ్ళేటప్పటికి దేవుడు కనికరం వచ్చింది. ఇచ్చిగా నీ కన్నీళ్లు నేను చూసి ఉన్నాను. దేవుని స్తోత్రం. ఈరోజు అదే అనారోగ్యంతో బాధపడుతున్నావేమో, ఇచ్చిగేలాగా ప్రార్థన చేయమని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి అలాగనే మరి ఎన్నో లేఖనామాల్లో దేవుడు మనతో ఎన్నో మనకి ఇచ్చి ఉన్నాడు. మనం చూసి చదువుకుని జ్ఞానం తెచ్చుకొని ప్రార్థన చేసుకోవాలి. ప్రియులారా, ప్రార్థన లేని జీవితము రెక్కలు లేని ప్రయాణం. మనం రెక్కలు లేకుండా ఎంతవరకు ఎగురుకెలుగుతాం చెప్పండి? మనం ఎగరాలంటే మనకు మంచి రెక్కలు కలిగి ఉండాలి. ఆకాశంలో పక్షి ఎగురుతుందంటే రెక్కలు ఉంటేనే ఎగురుతుంది. అలాంటి రెక్కలు కలిగిన ప్రార్థన నీకు ఉండాలి, ప్రార్థన జీవితం ఉండాలి. మరి అలాగే దేవుడు మన లేఖనాల్లో ప్రతి ఒక్కరూ కూడా మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క దావీదు కానీ, హెజ్కేలు కానీ, ప్రతి ఒక్కరూ ఇర్మియా కానీ, దానియేలు కానీ, వీళ్ళందరూ ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఒక సమస్య వచ్చిందంటే యెహోవా సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవారు. ప్రభువా మమ్మల్ని వెళ్ళమంటారా, వద్దంటారా, ఈ పని చేయమంటారా, చేయొద్దంటారా అని చెప్పి ఉన్నారు. మరి మనమైతే ఎవరిని అడుగుతున్నాం? పక్కింటోళ్ళని, ఎదురింటోళ్ళని, వెనకింటోళ్ళని. వాళ్ళని అడిగే ప్రయోజనం లేదండి. దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభువా ఈ పని నన్ను చేయమంటావా, లేకపోతే వెళ్ళొద్దంటావా, నన్ను వెళ్ళమంటావా అని ప్రభు సన్నిధిలో మనం అడిగి గోజాడి ప్రభుని తెలుసుకున్నట్లయితే దేవుడి జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. కాబట్టి అలాంటి ప్రయాణంలో నువ్వు ఉన్నావేమో, ఎటు తోచిన స్థితిలో సుడిగుండాల్లో చిక్కుపోయిన కుమార్తె, దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. ప్రతి శ్రమ నుంచి, ప్రతి దుఃఖము నుంచి, ప్రతి ఒక్క అనారోగ్యం నుంచి నా దేవుడిని నిడిపించబోతున్నాడు. నీకు ప్రతి ఒక్క అనుకూల పరిస్థితులు నీకు వ్యతిరేకంగా, నీకు విరోధంగా రూపంపన్ని ఏ ఆయుధం వర్తలు తీస్తున్నామో దేవుడు అంటున్నాడు, నీతోనే మాట్లాడుచున్నాడు.
చూడండి, చాలామంది తెలియక, చాలామంది మరి దేవుని రుచి ఎరగక, దేవునితో దూరంగా ఉండి దేవుని యొక్క ప్రేమని తెలుసుకోలేనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. శిష్యుల్లాగా అల్ప విశ్వాసం ఉండి దేవుడు ఏం చేస్తున్నాడు మనకి, దేవుడు ఈ కార్యం చేయలేడని ఎవరు అనుకుంటున్నారు? చూడండి, దేవుడు అన్నాడు యెషయా గ్రంథంలో, చూడండి, మిమ్మల్ని ఆశీర్వదించడానికి నా చెయ్యేమి కూర్చు కాదు, మీ పాపములు నాకు అడ్డుగా ఉన్నాయి అన్నాడు. అవునా కదా? మన పాపములే అడ్డుగా ఉన్నాయి. నీ కార్యం చేయాలంటే నువ్వు ప్రభు సన్నిధిలో దిద్దుబాటు ప్రార్థన చేసుకో, కన్నీటి ప్రార్థన చేసుకో, మోకాళ్ళ అనుభవం చెయ్యి. చేసినప్పుడు తప్పకుండా దేవుడిని సమస్య నుంచి విడుదలిస్తాడు. ఈరోజు ఉద్యోగం లేకుండా బాధపడుతున్నావు నా కుమార్తె, నా సహోదరి, ఇదిగో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళి వచ్చావంట, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ఇంటర్వ్యూలో నువ్వు సెలెక్ట్ అవ్వబోతున్నావు. నువ్వు అనుకుంటున్నావు ఇదే లాస్ట్ ఇంటర్వ్యూ, ఇదిగో ఇది లేకపోతే నేను చనిపోదాం అనుకుంటున్నావు. కాదు, దేవుడు చెప్తున్నాడు నీకు మంచి వివాహం కూడా దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. నీవు దేని కొరకైతే బాధపడుతున్నావో పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. యేసు నామమున నా కుమారుడా, నా కుమారుడా అజయ్, ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో పరిమార్లు కూడా నీవు ఇంటర్వ్యూకి వెళ్ళి నాకు ఉద్యోగం రాలేదని ఏడుస్తున్నావు. కుమారుడా అజయ్ నీతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అజయ్ నిన్నే పిలుస్తున్నాడు, దేవుడు నీకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. నువ్వు ఉన్నదానికంటే అత్యధికముగా దేవుడు ఇవ్వబోతున్నాడు. అజయ్ నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. కుమారి శిరీష నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు వివాహం కాక చానాళ్ళ నుండి బాధపడుతున్నావు. ఇదిగో దేవుడు శిరీషకి దేవుడు యొక్క మరి మంచి వివాహం దేవుడు ఇవ్వబోతున్నాడు. యేసు నామమున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా కుమార్తె, నా కుమారుడా, ఇదిగో జ్యోతి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు జ్యోతి వెళ్ళి వెలుగుతావని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. జ్యోతి, ఆ పిల్లలు లేకుండా ఎన్నో పరిమాయాలు నువ్వు బాధపడుతూ నిందలు పడుతూ ఉన్నావు. దేవుడు నీకు గర్భఫలం దేవుడు చేయబోతున్నాడు. రబ్బర్ శాందర కంబర ఓ రిబాల రష్య కందర. ఇదిగో జ్యోతి నిన్నే పిలుస్తున్నాడు, ఇదిగో నిన్నే పిలుస్తున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇదిగో జ్యోతి, ఇదిగో అజయ్ నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు బాబా రాశాల రకందర రిబోల రిబందర రకందర రుబల శకర. దేవుని ఆత్మ మీ మీద సంచారం చేయబోతుంది. దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే సమయం ఇది. రోబారాశకందర స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, ఇదిగో బాబా రాకందర రిషోబాల బాబా, ఇదిగో నా కుమార్తె, నా కుమారుడు, ఇదిగో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు వాక్యంతో నీతో మాట్లాడుచున్నాడు. ఈ యూట్యూబ్ ద్వారా నీతో మాట్లాడుచున్నాడు. నువ్వు కన్నీళ్ళు విడిచి దేవుడు చూస్తున్నాడు. ఎన్నో రోజుల నుంచి అనారోగ్యంతో పడి ఉన్నావు. ఎన్నో రోజుల నుంచి అనారోగ్యంతో పడి ఉన్నావు. బెసస్త కోనేటి వద్ద ఎలాగైతే పక్షవాయు గలవాడు ఎదురు చూస్తున్నాడో ఆ రీతిగా నువ్వు ఎదురు చూస్తున్నావు. ఇదిగో ఈ యూట్యూబ్ చూస్తున్నటువంటి నీవు దేవుడు స్వస్థత శీఘ్రంగా ఇవ్వబోతున్నాడు. నిన్ను వాడుకోబోతున్నాడు దేవుడు. బాబా రాకందర, ఇదిగో నిన్ను వాడుకోబోతున్నాడు దేవుడి. స్తోత్రం. నీవు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి ఉన్నావు. దేవుడు నిన్ను సేవకు పిలిచినప్పుడు దేవుడికి నీవు లోబడలేదు. దేవుడు పంపించినటువంటి ఆ తెగుళ్ళు దేవుడు వెనక్కి తీసుకోబోతున్నాడు. నా కుమారుడు, నా కుమార్తె, ఇదిగో దేవుడు నీతోనే అద్భుతంగా మాట్లాడబోతున్నాడు. ఇదిగో దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. రబారా శందర సోరో కాలర బందర. ఇదిగో దేవుని యొక్క ఆత్మ సంచారం చేసే సమయం ఇది. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ నీతోనే మాట్లాడుతున్నాడు. ఇదిగో కుమారుడ రాజు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో కుమారుడ రాజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇదిగో రాజా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఎన్నో పరిమార్లు దేవుని సేవకి వెనక పెట్టేశావు. ఇదిగో ఈ శ్రమ అందుకే వచ్చింది నీకు. ఈ శ్రమ నుంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. కుమారుడు రాజా దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. రాజుగా చేయబోతున్నాడు. నేను ఒక ఘనమైన సాధనముగా చేయబోతున్నా. బారాషా కందర స్తోత్రం లారా బౌలోరి కందర ఓ బారా కందర రు బోలోర సిలరి కబరా బాదరు బోలారా బందర బాబా 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 బాబా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క రాత్రి వేళ సంచరించి ఎన్నో మాటలు, ఎన్నో పరిస్థితులు మీకు బయలుపరిచి ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ ఘనత కలుగును గాక. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడి ఉన్నాడు. నా కుమారుడు, కుమార్తె,
దేవుడు ఎంతో వేదన చెంది ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు. మీ దుఃఖాన్ని దేవుడు చూసి ఉన్నాడు. దేవుడే మీతో స్వయంగా మాట్లాడి ఉన్నాడు. నిర్లక్ష్యంగా వాళ్ళు ఏదో చెప్పారులే అని చెప్పి పక్కన మాత్రం పెట్టకండి. దేవుడికి లోబడి మనస్సుని దయచేయండి. ఇకనైనా ఎప్పుడైనా మనకు సమయం లేదు, ఎందుకనగా దేవుడి రాకడ బహు సమీపంగా ఉన్నది. ఎప్పుడైనా దేవుడు చెప్పిన మాటలు మరి ఖచ్చితంగా పాటించండి. ఎందుకనగా సేవకు పిలిచిన వారైతే సేవకు లోబడండి. దేవునికి సంతానం లేక దుఃఖపడుతున్నారు, దేవుడు మాట్లాడుతున్నాడు. వారు కూడా విశ్వసించిన దేవుడు యూట్యూబ్ ద్వారా మాట్లాడి ఉన్నాడు అని మీరు విశ్వసించి మీరు ప్రార్థన చేసుకున్నట్లయితే మరి మీ కోర్సులో వస్తున్నటువంటి మా ఫోన్ కాల్స్ ఉన్నాయి. మీరు కాల్ చేస్తే దేవుడు ఎవరెవరితో మాట్లాడాడో నేను ఖచ్చితంగా చెప్పగలను, మీకు ప్రార్థన చేస్తాను. ఎందుకనగా దేవుని ఆత్మ ఎవరితో మాట్లాడితో మనకు తెలియదు కాబట్టి దాని గురించి నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో తేటగా మాట్లాడాడు ఈ రాత్రి వల్ల. మరి మీరందరూ కూడా ఎంతమందిని అయితే పిలిచాడో అంతమంది సిద్ధంగా ఆ ఫోన్ నెంబర్ తీసుకొని తిరిగి కాల్ చేసి ప్రార్థన చేయించుకోండి. మీ కుటుంబాల్లో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఇన్ని రోజుల నుంచి మీరు పడుతున్న వేదన, ఇన్ని రోజుల నుంచి మీరు పడుతున్న బాధ, అన్ని ప్రయాసం కూడా దేవుడు సఫలీకృతం చేయబోతున్నాడు. కాబట్టి ఈ యొక్క యూట్యూబ్ చూస్తున్న వారు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి మరి మీ స్నేహితులకి బంధువులకి కూడా షేర్ చేయండి. తప్పకుండా ప్రతిరోజు మేము ఈ యొక్క వారానికి 2 వారాలకి ఈ యొక్క వీడియోస్ మీకు పెడుతూ ఉంటాము. ఖచ్చితంగా దేవుడు మీతోనే మాట్లాడుచున్నాడు. మీరు తప్పకుండా ఈ యొక్క ఛానల్ని తప్పకుండా చూడాలని నిండైన మనసుతో కోరుకుంటున్నాను. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకమైన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. దేవా, ఇప్పటి వరకు నాన్న వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నారు తండ్రి. ఈ వాక్యం తండ్రి ప్రతి హృదయాల్లో చొచ్చుకుపోయే కృపను దయచేయండి. ప్రతి హృదయాన్ని కదిలించే వాక్యంగా నాయన వాళ్ళ హృదయాల్లో తేటపరచండి. ప్రభా, ఎవరితో మీరు మాట్లాడారు వారందరినీ కూడా మీరు దర్శించి వారి కుటుంబాల్లో గొప్ప కార్యములు జరిగించి మీరు సహాయం పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.